వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు విప్ ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయంలో చైర్మన్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడి చెరువులోకి మురికినీళ్లు కలవకుండా తీసుకునే చర్యలు, రోడ్ వైడనింగ్, ఆలయంలో భక్తుల సమస్యలు, కోడెల గోశాల ఆధునీకరణపై సమీక్షించారు. గత ప్రభుత్వంలో చేసిన పనులపై సమీక్షించి అభివృద్ధి కోసం మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. కోడె మొక్కులతో పాటు గోశాలను ఆధునీకరిస్తామన్నారు ఆది శ్రీనివాస్. మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ ప్రతిష్ట పెరిగేలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు ఆది శ్రీనివాస్. వేములవాడ ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలనే ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జా గారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు, పట్టణ మున్సిపల్ సంబంధించినటువంటి ఈవో గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి. స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో కోడెలను కూడా బాగా చూసుకోవడానికి, కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలను నిర్మించాలని చెప్పని, గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడడానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన, మూలవాగులోకి వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులను బద్దిపోచం ఆలయానికి నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం, వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన,